ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో కొట్టొచ్చినట్లు పోలీసు వైఫల్యం కనిపించడమే కాకుండా నా ఫోన్ అమ్మా కాకుండా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగజారి కనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓటు శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ TV5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్. అంటే ఎంత దిగమజారిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలని అనే మాటలు. ఎందుకు వాడుతున్నా అంటే అంత తగుపారైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు, వ్యవస్థ వచ్చి దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది. చేయగలిచారా? ఏంటిది? నేను చూస్తున్నాను గత 2 రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర మా శుద్ధులు నేర్పుతున్నారు మాకు రాజకీయాల్లో. ఆ భాష, ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో. నడవడికలు మాకు నేర్పుతున్నారు. గుడివిందకంత మచ్చలాగా ఉంది వాళ్ళ తాలూకు తత్వాలు చూస్తుంటే. వాళ్ళ చరిత్రలోనూ, వాళ్ళ తాలూకా కార్యక్రమాలను, వాళ్ళు చేస్తున్న పనులను, వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా అవునా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆక్షన్కి ఎప్పుడైనా పెట్టామా? ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు. అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్ష పెట్టామా? చెప్పనండి.
ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రజాస్వామ్యం, ఇది ఎవరి సొత్తో కాదు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే, ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం. మీ దయాదాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే, మీ సానుభూతులు మాకు అక్కర్లే, మీ సలహా సూచనలు మాకు అక్కర్లే. మాకు తెలుసు చట్టాలు. అది ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్కి ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా, ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి రోప్ పార్టీ ఉండాలి కదా. మరి రోప్ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ?